వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. యావత్ భారతం ఎలుగెత్తి ఏక కంఠంతో సగర్వంగా ఆలపించే జాతీయ గీతం జనగణ మనను రచించింది రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయన జాతీయ గీత సృష్టికర్త, విశ్వకవి, నోబెల్ అవార్డు గ్రహీత. అటువంటి మహనీయుడైన మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి మే 7వ తారీఖు. ఈ సందర్భంగా రవీంద్రుడి గురించి స్పెషల్ స్టోరీ మన వన్ టీవీ న్యూస్లో. రవీంద్రనాథ్ ఠాగూర్ 1861 మే 7న కలకత్తాలో జన్మించారు. ఆయన్ను రవి ఠాకూర్ అని కూడా పిలుస్తారు. ఠాకూర్ ఓ బెంగాలీ తత్వవేత్త, కవి. 1913లో సాహిత్యానికి గాను అతనికి నోబెల్ బహుమతి లభించింది. బెంగాలీలో రచించిన భక్తి గీతాంజలి పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు. ఆ తర్వాత అది అనేక భాషల్లోకి తర్జుమా చేయడంతో రవీంద్రుడి పేరు ఎల్లలు దాటింది. 1913వ సంవత్సరంలో సాహిత్యంలో ఆయనకు నోబెల్ బహుమతి లభించింది. విశ్వకవి అనే బిరుదును సాధించి పెట్టింది. నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయుడిగానే కాదు, ఆసియాలోనే తొలి వ్యక్తిగా ఆయన రికార్డులకెక్కారు. అంతేకాదు 1913లో ఆయన సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకున్న మొదటి యూరోపియన్ కాని వ్యక్తి అయ్యాడు. భారతీయ సంస్కృతిని పశ్చిమ దేశాలకు పరిచయం చేయడంలో ఆయన అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా నిలిచారు. ఇంకా ఆయన సాధారణంగా 20వ శతాబ్దపు భారతదేశపు అత్యుత్తమ సృజనాత్మక కళాకారుడిగా పరిగణించబడుతున్నారు. 1901లో ఠాగూర్ పశ్చిమ బెంగాల్ గ్రామీణ ప్రాంతంలో ఒక ప్రయోగాత్మక పాఠశాలను స్థాపించారు. అదే శాంతినికేతన్. దాన్ని శాంతి నిలయం అని కూడా పిలుస్తారు. అక్కడ ఆయన భారతీయ మరియు పాశ్చాత్య సంప్రదాయాల్లోని ఉత్తమమైన వాటిని మిళితం చేయడానికి ప్రయత్నించారు. ఇది 1921లో విశ్వభారతి విశ్వవిద్యాలయంగా మారింది. కాగా అప్పుడప్పుడు అతను తన స్వంత భావోద్వేగం లేని దార్శనిక మార్గంలో భారత జాతీయవాద ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆధునిక భారతదేశ రాజకీయ పితామహుడు గాంధీ అతనికి అంకిత భావంతో కూడిన స్నేహితుడు. ఇక 1915లో పాలక బ్రిటిష్ ప్రభుత్వం ఠాగూర్కు నైట్హుడ్ బిరుదును ప్రదానం చేసింది. కానీ కొన్ని సంవత్సరాల్లోనే 1919లో అమృత్సర్ జలియన్ వాలాబాగ్ ఊచకోతకు నిరసనగా ఆయన ఆ బిరుదును తిరస్కరించారు. భారతదేశంలో బ్రిటిష్ విధానాలకు నిరసనగా ఆయన ఆ గౌరవానికి రాజీనామా చేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఎన్నో రచనలు ఆంగ్లంలోకి అనుమతించబడ్డాయి. ఇక ఠాగూర్ తన 60వ ఏట చిత్రలేఖనాన్ని చేపట్టాడు. ఇంకా భారతదేశపు అగ్రశ్రేణి సమకాలీన కళాకారుల్లో అతనికి స్థానం సంపాదించి పెట్టిన చాలా రచనలను ఆయన నిర్మించాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలోచన విధానాలు చాలా లోతైన విశ్లేషణను కలిగి ఉంటాయి. కేవలం కవిత, రచన శైలిలోనే కాక జాతీయవాదం గురించి, విద్యా విధానాల గురించి, అంతర్జాతీయ వాదాల గురించి లోతైన ఆలోచనలు, విశ్లేషణలు ఆయన కలిగి ఉన్నారు. విద్యా విధానంపై ఠాగూర్కు ప్రత్యేక ఆలోచన శైలి ఉంది. 1901వ సంవత్సరంలో ఠాగూర్ శాంతినికేతన్ విద్యాలయాన్ని ప్రారంభించారు. అత్యంత ప్రాచీనమైన తపోవన విద్యా విధానాన్ని ఆయన అక్కడ ప్రోత్సహించారు. 4 గోడల మధ్య కన్నా ప్రకృతికి దగ్గరగా గురు శిష్యులు ఉండే విద్యా విధానమే ఆయన ప్రోత్సహించారు. ఈ శాంతినికేతన్లో సాహిత్యం, కళలతో పాటు సైన్స్ను కూడా బోధించేవారు. అందుకు అవసరమైన నిధుల కోసం ఆయన విదేశాల్లో ప్రసంగాలు చేసి విరాళాలు స్వీకరించేవారు. విద్యా విధానంపై 100 ఏళ్ల కిందట ఠాగూర్ రాసిన బంగారు పంజరంలో చిలుక కథ ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో విద్యా విధానంలోని లోపాలను గుర్తు చేస్తుంది. ఆ కథలో ఒక రాజు స్వేచ్ఛగా తిరిగే చిలుకకు చదువు చెప్పాలని ఆదేశాలు జారీ చేస్తాడు. బంగారు పంజరం కట్టి పని వాళ్ళని, పండితుల్ని నియమించి పుస్తకాలను చిలక నోట్లో కుక్కుతుంటారు. రాజు కూడా చిలక చదువుకు చేసిన ఏర్పాట్లపైనే దృష్టి పెడతాడు తప్ప చిలక ఏం నేర్చుకుంటుంది, అది సరైన పనేనా కాదా అన్నవి పట్టించుకోడు. ఈ విధానాన్ని ఎత్తి చూపిన వ్యక్తిని కూడా శిక్షిస్తాడు. చివరకు చిలుక ప్రాణాపాయ స్థితికి చేరుకుంటుంది. దాని స్వేచ్ఛను కోల్పోతుంది. సహజ లక్షణాలను ప్రోత్సహించకుండా యాంత్రిక చదువులు సరికాదనే అర్థంతో సరిగ్గా 100 ఏళ్ల కిందట 1918వ సంవత్సరంలో ఠాగూర్ ఈ కథను రాశారు. ఇది సరిగ్గా నేటి విద్యా వ్యవస్థలకు, విద్యా విధానాలకు సరిపడే కథ. పిల్లల చదువులకు చూడాల్సింది లగ్జరీ గదుల్లో లేక పెద్ద పెద్ద భవనాలు, సౌకర్యాలో కాదు. విద్యార్థులకు నేర్చుకోవాలనే ఆసక్తి, వారి ఆసక్తిని పెంచుతూ విద్యా బోధన గురువులు నేర్పించాలని సందేశం ఆయన 100 ఏళ్ల క్రితమే సూచించారు.
అంతేకాదు జాతీయవాదంపై ఆయన తన నిక్కచ్చి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. జాతీయవాదానికి సరైన అర్థాన్ని భారతదేశం ఎన్నడూ తెలుసుకోలేదని రవీంద్రనాథ్ ఠాగూర్ పేర్కొన్నారు. జాతీయవాదం పేరుట వెలువడ్డ ఓ పుస్తకంలో పాశ్చాత్య దేశాల్లో, జపాన్లో భారతదేశంలో జాతీయవాదం గురించి ఆయన చేసిన ప్రసంగాలు, రచనలను చేర్చారు. దేశం లేదా జాతి అనేది మానవత్వ ఆదర్శాల కంటే గొప్పది అని బోధించే విద్యా వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడినప్పుడే నా దేశస్థులు నిజమైన భారతదేశాన్ని సొంతం చేసుకుంటారని అతను అభిప్రాయపడ్డారు. నేను ఏదో ఒక దేశం లేదా జాతికి వ్యతిరేకం కాదు, దేశాలు లేదా జాతులు అనే భావనకే వ్యతిరేకం. అసలు జాతి అంటే ఏంటి అంటూ ఆయన గొంతెత్తి ప్రశ్నిస్తూ వచ్చారు. ఇక జాతీయవాదం ప్రమాదకారి అని, ఎన్నో ఏళ్లగా భారతదేశ సమస్యలకు అదే మూలమని ఆయన తెలిపారు. ఠాగూర్ ఒక అంతర్జాతీయవాది అని చంద్రికా కౌల్ వ్యాఖ్యానించగా, ఎడిన్బరో నేపియన్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ లిటరేచర్ క్రియేటివ్ రైటింగ్ ప్రొఫెసర్ బష్బీ ఫ్రేజర్ కూడా తనతో ఏకీభవించారు. ఆయన భారతదేశంలోనే కాకుండా జపాన్, అమెరికాల్లో జాతీయవాదాన్ని కూడా విమర్శించారని వారు తెలిపారు. మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్ ఇద్దరూ మంచి స్నేహపూర్వకంగా మెలిగేవాళ్లు. వాళ్లకు కొన్ని విషయాల్లో విరుద్ధమైన భావాలు ఉన్నప్పటికీ ఒకరినొకరు గౌరవించుకునేవాళ్లు. అయితే గాంధీ, ఠాగూర్ స్నేహంతో వైరుధ్యం ఏర్పడింది. గాంధీ విషయంలో ఠాగూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరువురు తమ తమ అభిప్రాయాలను పత్రికల్లో వ్యాసాల ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. మరి స్నేహితుల మధ్య అంత వైరుధ్యం ఎందుకొచ్చింది? మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్ ఇద్దరు మంచి మిత్రులు. గాంధీ సూచించిన గ్రామ స్వరాజ్యం సిద్ధాంతాలను ఆచరించేందుకు, ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఠాగూర్ కృషి చేశారు. రాజకీయ అధికారం, స్వాతంత్ర్యం సాధించాలన్నదే గాంధీ ప్రధానోద్దేశం కాగా, ఠాగూర్ మాత్రం భారతదేశానికి రాజకీయ స్వాతంత్ర్యం కంటే సమాజాభివృద్ధి, సామాజిక సంస్కరణలే ప్రధానమని భావించారు. ఇంటిని చక్కదిద్దుకోకుండా రాజకీయ స్వాతంత్ర్యం సాధించినప్పటికీ దేశం ఎదుర్కొంటున్న సమస్యలను అది పరిష్కరించలేదని ఆయన భావించారు. 1922 సంవత్సరాల్లో గాంధీ సహాయ నిరాకరణోద్యమాన్ని చేపట్టగా, ఠాగూర్ మాత్రం శాంతినికేతన్ కోసం విరాళాలు సేకరించేందుకు యూరప్ పర్యటనలో ఉన్నారు. భారతదేశానికి పాశ్చాత్య యూనివర్సిటీలు మేధావుల సహకారం అవసరమని ప్రచారం చేస్తున్నారు. విదేశీ వస్తువులను దగ్ధం చేయాలని, పాఠశాలలను బహిష్కరించాలని గాంధీ పిలుపునిస్తే దీన్ని ఠాగూర్ వ్యతిరేకించారు. పేదలకు వస్త్రాలు ఇవ్వకుండా వారి వద్ద ఉన్న వాటిని కూడా దగ్ధం చేయాలని కోరడం సమంజసం కాదని, అలాగే సరైన ప్రత్యామ్నాయం చూపకుండా విద్యా సంస్థలని బహిష్కరించాలని విద్యార్థులకు పిలుపునివ్వడం ఏమిటని ఠాగూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరువురు తమ తమ అభిప్రాయాలను పత్రికల్లో వ్యాసాల ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. భారతీయులంతా సగర్వంగా పాడే మన జాతీయ గీతం జనగణమనను రవీంద్రనాథ్ ఠాగూర్ 1911 డిసెంబర్ 27న కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మొదటిసారిగా పాడారు. 1912 జనవరిలో ఈ గీతాన్ని తత్వబోధిని అనే పత్రిక భారత విధాత అనే పేరుతో ప్రచురించింది. ఇక 1912లో ఈ పాటను ఠాగూర్ మేనకోడలు సరళాదేవి చౌదరాణి పాఠశాల విద్యార్థుల బృందంతో పాటు భారతీయ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు బిషన్ నారాయణ దర్, అంబికా చరణ్ మజుంజార్ వంటి ప్రముఖ కాంగ్రెస్ సభ్యుల ముందు ప్రదర్శించారు. ఇక 1950 జనవరి 24న జాతీయ గీతంగా రాజ్యాంగ సభలో స్వీకరించింది. ఈ గీతానికి సంగీత బాణీ కూడా ఠాగూర్ సృష్టించారు. బాణీకి అనుగుణంగా ఈ గీతాలాపన చేసేందుకు 52 సెకండ్లు పడుతుంది. ఠాగూర్ జనగణమనను 1919లో మదనపల్లిలో ఆంగ్లంలోకి మార్నింగ్ స్టార్ ఆఫ్ ఇండియా అనే పేరుతో తర్జుమా చేశాడని భావిస్తారు. ఈ తర్జుమా ప్రతి నేటికిని బీసెంట్ థియోసాఫికల్ కాలేజీ మదనపల్లిలో ఉంది. మొదటిసారి బహిరంగంగా జనగణమన గీతాన్ని ఆలపించింది మదనపల్లిలోనే. 1919 ఫిబ్రవరి 8న తన స్నేహితుడు బీసెంట్ థియోసాఫికల్ కాలేజీ ప్రిన్సిపల్ అయిన జేమ్స్ హెచ్ కజిన్స్ కోరిక మేరకు కొంతమంది విద్యార్థులను పోగు చేసుకుని జనగణమనను బెంగాలీలో ఆలపించారు. కాగా విశ్వకవి, నోబెల్ గ్రహీతైన రవీంద్రనాథుని రచనలు, కొటేషన్స్ ఎంతో స్ఫూర్తివంతంగా ఉంటాయి. వాటిలో కొన్నిటిని ఇప్పుడు చూద్దాం.
విశ్వకవి చెప్పిన సూక్తులు చదివితే మనసుకు ఎంతో హాయిగా ఉంటాయి. అంతేకాదు మనలో అవి ధైర్యాన్ని, ఇన్స్పిరేషన్ను నింపుతాయి. మరి ఆయన చెప్పిన సూక్తుల్లో కొన్నిటిని చూద్దాం. మనది కాని వాటిపై వ్యామోహం పెంచుకోవడం మూర్ఖత్వం. భయంతో ఉన్నవాళ్ళు ఏదీ సాధించలేరు. నిరంతరం నేర్చుకునే ఉపాధ్యాయుడే మంచి విద్యావంతులను తయారు చేయగలడు. అసమర్థులకు అవరోధాలుగా కనిపించేవి సమర్థులకు అవకాశాలుగా కనిపిస్తాయి. జీవితంలో వైఫల్యాలు భారమని గ్రహించేవారు వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోవచ్చు. నిన్ను నువ్వు తక్కువగా చూసుకోకు, అది పాపం, ఆత్మహత్య కంటే ఘోరం. వాస్తవాలు చాలా ఉంటాయి, కానీ నిజం మాత్రం ఒక్కటే ఉంటుంది. సూర్యుడు మీ జీవితం నుండి పోయినందున మీరు ఏడిస్తే మీ కన్నీళ్లు నక్షత్రాలను చూడకుండా అడ్డుపడతాయి. చెడుగా ఆలోచించే గుణమే సగం సమస్యలకు కారణం. ప్రేమించే వ్యక్తికి దండించే అధికారం కూడా ఉంటుంది. మంచిని పెంచుతానంటూ పరుగులు తీసే వ్యక్తికి తాను మంచిగా ఉండేందుకు తీరిక దొరకదు. అజ్ఞానం విజ్ఞానం వైపుకు దారి తీసే అవకాశం ఉంది, కానీ మూఢ విశ్వాసం పతనం వైపు నడిపిస్తుంది. కోపం మనసులో కాదు, మాటల్లో మాత్రమే ఉండాలి. ప్రేమ మాటల్లోనే కాదు, మనసులో కూడా ఉండాలి. ప్రయత్నం చేసి ఓడిపో, కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దు. కళ్ళకు రెప్పలు ఉన్నట్టే పనికి విశ్రాంతి ఉండాలి. ప్రేమ నీలో ఉంటే నీకు లభించే సంపద పవిత్రత. శాంతంగా ఉండేవారి మనసు స్వర్గం వంటిది. ప్రేమ కేవలం ప్రేరణ కాదు, అది నిజమును కలిగి ఉంటుంది. అందం అంటే ప్రేమ కళ్ళతో కనిపించే వాస్తవికత. జీవితంలో ప్రతిరోజు క్రితం రోజు కన్నా కాస్తో కూస్తో ఎక్కువ విషయాలు నేర్చుకోవాలి. స్నేహం యొక్క లోతు పరిచయం యొక్క పొడవు పైన ఆధారపడదు. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనిషి గర్వంగా తలెత్తుకొని తిరగగలడో, ఎక్కడ ప్రపంచం ముక్కలు ముక్కలైపోయి మగ్గిపోదో, ఎక్కడ మన చదువు విజ్ఞానం మూఢనమ్మకాల్లో ఇంకిపోదో, ఎక్కడ ఒక మనిషి తోటి మనిషిని దోచుకోడో, అక్కడ ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి నా దేశాన్ని మేలుకొలుపు. రవీంద్రనాథ్ ఠాగూర్ బహుముఖ ప్రజ్ఞాశాలి, కవి, రచయిత, నాటక రచయిత, స్వరకర్త, తత్వవేత్త, సామాజిక సంస్కర్త మరియు బెంగాల్ పునరుజ్జీవోద్యమకారుడు. ఆయన 19వ శతాబ్దపు చివరి మరియు 20వ శతాబ్దపు ప్రారంభంలో సందర్భోచిత ఆధునిక వాదంతో బెంగాలీ సాహిత్యం మరియు సంగీతాన్ని, అలాగే భారతీయ కళను పునర్నిర్మించారు. నోబెల్ బహుమతిని గెలుచుకున్న మొదటి భారతీయుడు. జాతీయవాది, జాతీయ గీత సృష్టికర్త, స్వరకర్త. 1861 సంవత్సరం మే 7వ తేదీన జన్మించిన ఆయన 1941వ సంవత్సరం ఆగస్టు 7న మరణించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ స్వాతంత్ర సమరయోధులు అయినప్పటికీ ఆయన విశ్వకవిగానే అందరి హృదయాల్లో తన గీతాంజలిగా నిలిచారు. వారి జయంతిని పురస్కరించుకుని విశ్వకవికి అంజలి ఘటిస్తుంది మన వన్ టీవీ. ఇది వాటి వన్ టీవీ స్పెషల్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.